ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి వాళ్ళు ఇచ్చిన హామీని వాళ్ళు నెరవేర్చకపోయినా ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మాకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి మీ అందరికీ తెలుసు. 14 లక్షల కోట్ల అప్పు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితి. కలెక్టర్ ఆఫీసులు, పార్కులు, ఎంఆర్ ఆఫీసులు సైతం తాకట్టు పెట్టాడు అని అంటే మరి టిట్కో హౌస్లు కూడా ఇప్పుడు కూడా నేను దారిలో వస్తా చూసాం. టిట్కో హౌస్లు సైతం అంటే ఆ టిట్కో హౌస్లకి కొన్ని తను ఒక అరబస్తా సిమెంట్ వేయలేదు, ఒక ఐరన్ పెట్టలేదు, ఒక ఇటుక పెట్టలేదు. కట్టింది మేము. లబ్ధిదారులు ఉన్నారు, లబ్ధిదారుడు అప్పు తీసుకోలేదు, కట్టిన వాళ్ళు మేము తీసుకోలేదు. మధ్యలో ఈయన మాత్రం ఆ టిట్కోయిల్ని కూడా తాకట్టు పెట్టి 6,000 కోట్ల రూపాయలు తీసుకుని అవి కూడా దారి మళ్లించేసినటువంటి పరిస్థితి. ఇట్లా అడుగడుగునా కూడా ఆయన పాపాలు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. అయినా సరే ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనకి తోడుగా ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళిద్దరికీ అండగా పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సవాళ్ళన్నింటినీ కూడా అధిగమించి భవిష్యత్తులో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి విధంగా మరి చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలిస్తుంది. అందులో కూడా పర్టికులర్గా ఈవేళ రాయలసీమను సస్యశ్యామలం చేయాలని ఈవేళ ఏదైతే గోదావరి టు పెన్నా లింకింగ్ ఇప్పుడు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా పదే దాన్ని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏదైతే గోదావరి నుంచి కృష్ణాకి తీసుకొచ్చి, కృష్ణా నుంచి నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి తీసుకొచ్చి, నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి బొల్లాపల్లికి, బొల్లాపల్లి నుంచి బనకచెర్లకి, ఇంకా బనకచెర్లకి కనుక నీరు వస్తే ఖచ్చితంగా నీరంతా కూడా రాయలసీమకి ఎటువైపు అయినా సరే మరి పంపించగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా ఒక దూరదృష్టితోటి ఈ యొక్క రాష్ట్రంతో పాటు రాయలసీమను కూడా సస్యశ్యామలం ఎట్లా చేయాలని ఆలోచనతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పనిచేయడానికి అదే ఏదైతే గోదావరి టు పెన్నా ఇంటర్లింకింగ్ దగ్గర 70,000 కోట్లు, 60,000 కోట్లు, 80,000 కోట్లు అయినా సరే అది గేమ్ చేంజర్, రాష్ట్రాన్ని మార్చేస్తుంది. అంచేత ఖచ్చితంగా దాన్ని కూడా ఇప్పుడు 2-3 ఏజెన్సీలు పెట్టి అవి కూడా రివ్యూస్ చేసుకుని మనం వాటర్ తీసుకొచ్చేటువంటి మార్గం ఏది తక్కువగా ఉంటుంది, ఏది మనకు నిధులు తక్కువలో అవుతుంది అనేటువంటిది కూడా రివ్యూస్ జరుగుతున్నాయి. తొందరలోనే ఏదైతే ఆ గోదావరి పెన్నా లింకింగ్ ఏదైతే ఆ నదుల అనుసంధానం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉందో అది కూడా నెరవేరితే ఇంకా రాయలసీమ అంటే మళ్ళీ గతంలో మాదిరిగా ఒక రతనాల సీమగా మార్చేటువంటి విధంగా మళ్ళీ ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తాం. జిల్లాలో చాలా వరకు ప్రాజెక్టులు 75 ఏదైతే ఇచ్చామో దాన్ని 10 lakhs ఇస్తామని చెప్పాడు. అదేవిధంగా ఏదైతే మరి ఈ 3.75 ఏదైతే వన్ టైం సెటిల్మెంట్ ఏదైతే ఉందో అది 7 lakhs ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే 5 సంవత్సరాలు ఆయన కోరిక నెరవేరింది, అధికారంలోకి వచ్చాడు, ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. కానీ మీకు ఇచ్చినటువంటి హామీని, మీకు ఇచ్చినటువంటి మాటను మాత్రం నెరవేర్చుకోలేదు. మాట తప్పడం, మడమ తిప్పడం, ఆయన లేదంటాడు కానీ ఆయన డిఎన్ఏలో ఉన్నదే మాట తప్పడం.